శ్రీరామ్ అందరికీ నమస్తే అండి। ఈ రోజు నేను మన ఛానల్ ద్వారా మన అంజనాద్రి క్షేత్రంలో శ్రీరామ నవరాత్రి వేడుకలు 9 రోజుల పాటు ఎంతో వైభవంగా జరిగాయండి। అందులో భాగంగానే మనకి శ్రీరామాయణ ప్రవచనాన్ని కూడా అంజనాద్రి క్షేత్రం వారు నిర్వర్తించడం జరిగిందండి। శ్రీరామాయణ ప్రవచనాన్ని మనకి బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు మనకి ప్రవచనం చెప్పడం జరిగిందండి। బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ప్రియ శిష్యులన్నమాట, వారి అంశే అని చెప్పుకోవచ్చు అండి। మనకు ఒక మనిషి ధర్మ మార్గంలో బ్రతకడానికి అవసరమైనదే రామాయణం అండి। ఒక తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ, ఒక కొడుక్కి తండ్రి మీద ఉన్న గౌరవం, ఒక భర్తకి భార్య మీద ఉన్న బాధ్యత, ఒక భార్యకి భర్త మీద ఉన్న నమ్మకం, ఒక అన్నకి తమ్ముడి మీద ఉన్న విశ్వాసం, ఒక తమ్ముడికి అన్న మీద ఉన్న మమకారం అన్నీ కలగలిపి మనిషి ధర్మ మార్గంలో బ్రతకడానికి అవసరమైనదే రామాయణం అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదండి। ఏ యుగానికైనా ఏ తరానికైనా ఆదర్శవంతుడు మన శ్రీరాముడే అని చెప్పొచ్చండి। అలాంటి గొప్ప రామాయణాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు ఎంతో అద్భుతంగా మనకి ప్రవచనం చెప్పడం జరిగిందండి। బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారండి దేశ విదేశాల్లో వారి ప్రవచనానికి అత్యంత ప్రాముఖ్యత ఉందండి। వారి ప్రవచనం చెప్తూ ఉంటే భక్తులందరూ మంత్రముగ్ధులై వింటారండి। ఎందుకంటే వారి మాట్లాడే మాటలో స్పష్టత అయి ఉండొచ్చు, వారు చెప్పే పద్యంలో అయినా ఏదైనా అంతే అనర్గళత దాగి ఉంటుందండి। మనకి గర్రపల్లి మహేశ్వర శర్మ గారు రామాయణం చెబుతున్నారు అంటే కలియుగంలో ఉన్న మనం తేత్రాయుగంలోకి వెళ్ళిపోతామండి। అంత చక్కటి వర్ణన ఉంటుందండి। వచ్చిన భక్తులకి కూడా రామాయణంలో ఒక్కొక్క ఘట్టం వింటూ ఉంటే కొన్ని ఆనందింపజేస్తున్నాయి, మరికొన్ని ఆలోచింపజేస్తున్నాయండి। అంత గొప్పగా భక్తులందరికీ అర్థమయ్యే రీతిలో సులభ సాధ్యంగా అనర్గళంగా చెప్పడం అనేది బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారికే సాధ్యమవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదండి। వారు ఏ ప్రవచనం చెప్పినా కూడా ఆ సంబంధించిన దేవుడు ఆ సంబంధించిన యుగానికి తెలియకుండానే వెళ్ళిపోతామండి। అంత గొప్పటి ప్రవచనకర్త వారు రామాయణం పట్ల సామాన్యులకున్న సందేహాలన్నీ నివృత్తి చేస్తూ ప్రతి ఒక్కరిని ధర్మ మార్గంలో ఎలా నడవాలనేది కూడా వారు బోధించడం జరిగిందండి। ప్రతి ఒక్కరూ ఎంతో శ్రద్ధతో మనకి రామాయణాన్ని వినడం జరిగిందండి। ఒక్కసారైనా జీవితంలో బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారి ప్రవచనం విని తీరాలండి। ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో పాటు ఎన్నెన్నో విషయాలు మనకి తెలుస్తాయండి। బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారండి ఈ విధంగానే ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ దేశ విదేశాల్లో రామనామాన్ని, రామ జపాన్ని, రామ ధర్మాన్ని, రామాయణాన్ని వెలుగెత్తి చాటాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి। ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన అంజనాద్రి క్షేత్రానికి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి। ఈ ఫోటోలో కనిపిస్తున్నది అంజనాద్రి క్షేత్ర చైర్మన్ గారు గర్రపల్లి మహేశ్వర శర్మ గారితో నేను ఫోటో దిగే అవకాశం వచ్చిందండి। నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది। వారి ప్రసంగంలో ఎన్నో విషయాలు నేను నేర్చుకున్నానండి। మనకి బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారికి కూడా అండి ఆలయ చైర్మన్ హనుమంతరావు గారు, వారి సతీమణి మాధురి గారు, అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ శర్మ గారు, అదేవిధంగా అంజనాద్రి క్షేత్ర కమిటీ అందరు కలిసి చాలా సగౌరవంగా సత్కారం చేయడం జరిగిందండి। బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు ప్రతి ఏటా ఈ విధంగానే మన క్షేత్రానికి వచ్చి ఎన్నో విషయాలు మనకి చెప్పాలని మనకి వారు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానండి। నేను వృత్తిరీత్యా యూట్యూబర్ని అవ్వడం వల్ల అండి స్వామిగారి గురించి అంటే ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారి గురించి 5 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావన చేస్తున్నానండి। స్వామివారికి మనస్ఫూర్తిగా మరొకసారి పాదాభివందనం చేస్తూ బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రపల్లి మహేశ్వర శర్మ గారు ఇంకెన్నెన్నో ప్రవచనాలు చెప్పాలని ఆశిస్తున్నానండి। అదేవిధంగా అండి అంజనాద్రి క్షేత్రంలో ఎంతో వైభవంగా శోభాయాత్ర కార్యక్రమం జరిగింది, అది కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను। అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్।